అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత చట్టం హైర్పై భారత్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. హైర్ చట్టం అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. H1B వీసా రుసుం $1,00,000 పెంపు కంటే హైర్ చట్టం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే అన్ని రకాల అవుట్సోర్సింగ్ సేవలపైన అమెరికా సుంకాలు విధించనుంది. భారత్ నుంచి అమెరికాకు ఐటీ సేవల ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా ప్రయోజనాల కోసం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే సుంకాలతో భారత్ సహా పలు దేశాలపై విరుచుకుపడ్డ అమెరికా తాజాగా హైర్ యాక్ట్ బిల్లుతో మరిన్ని సమస్యలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత చట్టమైన హైర్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల గత 25 ఏళ్లుగా దేశ విజయగాథగా ఉన్న సేవల ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. హైర్ బిల్లు అమల్లోకొస్తే భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు. అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన హైర్ బిల్లు సెనెట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ కు పంపినట్లు జయరాం రమేష్ పేర్కొన్నారు. అమెరికాలో ఉండే ఓ వ్యక్తి లేదా సంస్థ అవుట్సోర్సింగ్ కింద విదేశాల్లో ఉద్యోగులను నియమించి వారికి జీతాలు చెల్లించాల్సి వస్తే ఆ మొత్తంలో 25% ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లు భారత ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ BPO, కన్సల్టింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCCలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాలు కూడా దీనికి ప్రభావితమవుతాయని, కానీ ఎక్కువ ప్రభావం భారత్ పైనే ఉంటుందని జయరాం రమేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించవచ్చు లేదా లభించకపోవచ్చని జయరాం రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పారు. తయారీ రంగాలకు సంబంధించిన బ్లూ కాలర్ ఉద్యోగాలు చైనాకు తరలిపోయిన నేపథ్యంలో సేవలకు సంబంధించిన వైట్ కాలర్ ఉద్యోగాలు భారత్కు వెళ్లిపోకుండా ఉండేందుకే ఈ బిల్లును అమెరికా సెనేటర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోందని జయరాం రమేష్ చెప్పారు. ఈ క్రమంలో అమెరికా భారత్ ఆర్థిక సంబంధాలు ఇంతగా దెబ్బతింటాయని ఏడాది క్రితం ఎవరూ ఊహించలేదన్నారు. దీనికి హైర్ బిల్లు మరో ఉదాహరణగా జయరాం రమేష్ అభివర్ణించారు. అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీతభత్యాల మొత్తాలపై 25% సుంకం విధించాలనేది హైర్ చట్టం ప్రతిపాదన. అక్టోబర్ 6న సెనేటర్ బెర్నీ మోరెనో దీన్ని సెనెట్ లో ప్రవేశపెట్టారు. ఇది భారత్ కు తీవ్ర నష్టమని RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇప్పటికే పేర్కొన్నారు. H1B వీసా రుసుము $1,00,000 పెంపు కంటే హైర్ చట్టం ఆందోళనకరమని అన్నారు. హైర్ చట్టం అమల్లోకొస్తే అన్ని రకాల అవుట్సోర్సింగ్ సేవలపైన అమెరికా సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. హైర్ చట్టం ద్వారా వచ్చే సుంకాలను అమెరికాలో నూతన దేశీయ మానవ వనరుల నిధికి జమ చేస్తారని తెలుస్తోంది. ఈ నిధులను అమెరికాలోని ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైన శిక్షణ, అప్రెంటిస్షిప్ కార్యక్రమాలకు వినియోగిస్తారని సమాచారం.